అందరికీ నమస్తే అండి. వైసీపీ వాళ్ళ డ్రామాలు చూడండి. ఒక పక్క తిరుపతి విషయంలో నా పైన ఎలాంటి విచారణ చెయ్యొద్దు, ఎలాంటి విచారణ జరపొద్దని వైవి సుబ్బారెడ్డి కోర్టుకి వెళ్తాడు. మన హైకోర్టుకి వెళ్ళాడు. ఇక్కడ వచ్చి వైసీపీ నాయకులు ఏమని మాట్లాడతాడంటే, ముఖ్యంగా మా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు, మీరు రుజువు చేయొచ్చు కదా, విచారణ చేయొచ్చు కదా, ఎందుకు నిరూపించట్లేదని మాట్లాడతారు. ఒక పక్క ఎలాంటి విచారణ చెయ్యొద్దు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండానో దీని మీద స్టే ఇవ్వండి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళేది వీళ్ళే. పైగా ఇక్కడికి వచ్చి ప్రజలకు పాఠాలు చెప్తున్నారు. ఒకసారి వినిపిస్తాం చూడండి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నారా. భక్తులు 5 సంవత్సరాల పాటు వేల కిలోమీటర్ల నుంచి వచ్చి తెలుగువారు వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దైవాన్ని సందర్శించుకొని లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని కళ్ళ కత్తుకొని వారు ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా వెళ్ళిపోయారు. కొన్ని లక్షల కోట్ల మంది వాడు చంద్రబాబు నాయుడు గారు దానిలో పనిమోసం ఉందంటారు, దానిలో విజిటబుల్ ఆయిల్ బదులు గొడ్డు ఆయిల్ ఉందంటారు. ఏంటి కనపడ రుజువు అయిందా? రుజువు కాదా? రుజువు చేయగలవా? తెలియదు. ఈ సొంటగాడి ల్యాబ్ రిపోర్ట్లు చూడలేదనుకుంటా. పక్కా ఆధారాలతోనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అన్న తర్వాత ఆనం వెంకటరామరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ల్యాబ్ రిపోర్ట్లన్నీ మీడియాకి చూపిస్తూ, ఇదిగో ల్యాబ్ రిపోర్ట్లో వచ్చింది ఇది, ఇందులో చేప నూనె కలిసింది, పంది కొవ్వు కలిసింది, పశువుల కొవ్వుతో తయారు చేసిన నూనె వాడారు, కుళ్ళిన మాంసం వాడారు, వాడని చెత్త అంటూ లేదు, అన్ని చెత్త వాడారు ఆ నెయ్యిలోని అని ఆధారాలతో సహా చూపించాడు. తర్వాత వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడా కనబడలా. మొదట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు వైవి సుబ్బారెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. నేను తిరుపతి వచ్చి ప్రమాణం చేస్తా, ఇది మనిషి పుట్టక కాదు, మనిషి పుట్టక పుట్టినాడు ఎవడో కూడా ఇలా మాట్లాడని చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడాడు. ఒక్కసారి ఆధారాలతో రిపోర్టులతో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కనుమరుగైపోయారు. ఎక్కడా కనిపించలే, పారిపోయారు. అవునా? ఎవడన్నా వచ్చి మాట్లాడా? వాళ్ళు కదా మాట్లాడాల్సి, ఎందుకు మాట్లాడట్లే వాళ్ళు? మాజీ టీటీడీ చైర్మన్లుగా వాళ్ళే కదా మాట్లాడాల్సింది, వాళ్ళు మాట్లాడట్లేదు కదా. మీరు వచ్చి మాట్లాడతారా? విచారణ చేయండి, నిరూపించండి. సొంత నిరూపణ అయిన తర్వాతే వచ్చి మాట్లాడారు. నిరూపించాల్సింది ఏమీ లేదు ఇందులో. ఇంకా ల్యాబ్కు పంపించి ఆ రిపోర్ట్లు ఏవొచ్చినాయో చూసి ఆ రిపోర్ట్లు పట్టుకొని వచ్చే మాట్లాడుతున్నారు. లేగ్గా ఆరోపణ చేసేట్లా, ఆరోపణ కాదు చేసేది, వాస్తవం చెప్తున్నారు. ఇగో ఇలా జరిగిందయ్యా, మీరు కట్టబెట్టిన కాంట్రాక్టర్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు పంపించిన నెయ్యిలో ఇగో ఈ విధంగా అయిన కల్తీ జరిగింది, ఇదిగో ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు, ఈ రిపోర్ట్లో ఇది ఉంది, చేప నూనె, పంది కొవ్వు, అలాగే పశువుల కొవ్వుతో తయారు చేసిన నూనె, ఇవన్నీ కలిపారు, ఇదిగో ల్యాబ్ రిపోర్ట్ అని చెప్పి చూపిస్తుంటే ఇక్కడికి వచ్చి రుజువు చేయగలవా అంటే నీ పిచ్చితనం కాదు, నీ ఎరితనం కాదు ఇది. ఎవడో చెప్తున్నావు నువ్వు పాఠాలో? అయినా బుర్రుండే మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? చూస్తావా? అసలు ఫాలో అవుతావా? ల్యాబ్ రిపోర్ట్లు గట్రా ఏమైనా చూస్తావా? లేదంటే వైసీపీ వాళ్ళు వచ్చి స్క్రిప్ట్ చదివేస్తావా? నాకు అర్థం కావట్లేదు అంబటి రాంబాబు. ఏం కవరింగ్ చేస్తున్నావు? నిరూపించేది ఏముంది అందులో? ల్యాబ్ ఇచ్చిన రిపోర్టే కదా. గతంలో రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అని, డబ్బులు ఆదా చేసేద్దాం రివర్స్ టెండరింగ్ ద్వారాగా అని చెప్పేసి అని, మీరు వేసిన టెండర్లే, మీరు కట్టబెట్టిన కాంట్రాక్టర్లే, వాళ్ళ సరఫరా చేసిన నెయ్యే, ఆ ట్యాంకర్లే ఆపి టెస్ట్ చేయిస్తే వచ్చిన రిపోర్ట్లే, ప్రభుత్వం మారిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్లు అవి. అలాంటి ట్యాంకర్లు గతంలో ఎన్ని వెళ్ళినాయో లోపలికి, ఎన్ని టన్నుల ప్రసాదం తయారు చేశారో, ఎన్ని లక్షల మంది భక్తులు తిన్నారో ఎవరికి తెలియదు. అంతేనా? ఎంతమంది తిన్నారో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు దొరికారు కాబట్టి ఇప్పుడు దొంగలండి. ఇంతకుముందు ఏం చేశారు మీరు? ఇంతకుముందు కూడా ఇదే ప్రాసెస్ కదా, ఇలాగే చేసి ఉంటారు కదా. అక్కడ తిరుపతిలో ఎలాంటి ల్యాబు లేదని చెప్పేసి అని ఈవో శ్యామలరావు గారే చెప్తున్నారు. ఇక్కడ టెస్ట్ చేయడానికి ఎలాంటి ల్యాబు లేదు, దానికి 75 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. ఆ 75 లక్షల రూపాయలు పెట్టి వీళ్ళు అది కూడా చేయలేదు. సో మన జగన్మోహన్ రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. అవునా? ఎలాంటి టెస్టులు జరపకుండానే వీళ్ళు డైరెక్ట్గా ట్యాంకర్లను లోపలికి అనుమతించేసేవారు. జరిగిందా లేదా? ఇప్పుడు
మరి నువ్వు వచ్చి ఎవరికి ఉపన్యాసాలు ఎత్తున్నావు? నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఇరికించేస్తున్నావు అంతే. నేను ఇందాక కూడా చెప్పా, ఏ విషయంలో మీరు ఎంత లాగితే అంత మీకే బొక్క. ఇకనైనా మూసుకొని ఉంటే బాగుంటుంది. నువ్వు కానీ, ఆ రోజా కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఈ విషయాన్ని మీరు ఎంత గింజుకుంటే అంత మీకే బొక్క. వాళ్ళిద్దరూ అసలు వ్యక్తులు ఇద్దరు సైడ్ అయిపోయారు. వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ ఇద్దరు సైడ్ అయిపోయారు. మన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఏడుపోకం పెట్టేసి ఏదో మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఇవాళ నువ్వు వచ్చి ఏమని మాట్లాడుతుంటే నిరూపించగలవా అంటే నిరూపించిన తర్వాతే కదా ఆరోపణ చేసింది. ఆరోపణ కాదు, వాస్తవం చెప్పింది. ల్యాబ్ రిపోర్ట్లు తీసుకొచ్చే కదా ప్రజలకు చెప్పారు, ఇగో కలిసిందయ్యా అని చెప్పేసి. అని కలిసిందేమో కలిపి ఉంటారు అని చెప్పి చెప్పట్లా, కలిపారు అని చెప్తున్నారు. ఆ నెయ్యి క్వాలిటీ కాదు, ఆ నెయ్యిలో కల్తీ జరిగింది, ఇగో ఇవి వాడారు అని చెప్పేసి అని ఆధారాలతో చూపిస్తుంటే ఇంకా నిరూపించేది ఏంటి? ఏమి నిరూపించాలి అందులో? వైవి సుబ్బారెడ్డి కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? నా పైన విజిలెన్స్ విచారణ జరగకూడదు, ఆపండి అని చెప్పేసి అని, స్టే ఇవ్వండి అని చెప్పేసి అని కోర్టుకి ఎందుకు వెళ్ళాడయ్యా? ఒక పక్క వేళ నాయకులే కోర్టుకి వెళ్తారు, విచారణ ఆపించేయండి, స్టే ఇవ్వండి అని చెప్పేసి అని. మరి ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాను నేను. అమ్మట రాంబాబు, ఇలాంటి విషయాల్లో నువ్వు పెద్ద జోక్యం చేసుకో మాకు. నీ వ్యవహారం తెలుసు, నీ వ్యవహార శైలి తెలుసు, నువ్వేం చేస్తావో తెలుసు, మన భాగవతాలన్నీ తెలిసినాయే. నువ్వు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతా జగన్మోహన్ రెడ్డిని ఇరికించేసిన వాళ్ళే అవుతారు. మొన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి పిచ్చ పిచ్చగా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. నిన్న రోజా పిచ్చ పిచ్చగా మాట్లాడేసింది, జగన్మోహన్ రెడ్డిని ఇరికించేసింది. ఇక్కడ మీ బాధ తప్పితే, అంటే దొరికేసేమనే బాధ తప్పితే ఇంకోటి ఏం కనబడట్లా. మీరు పనికిమాల లాజిక్లు, ఎదవ లాజిక్లు మా దగ్గర చెప్పొద్దు, ఇక్కడ చెప్పొద్దు, ప్రజలకు చెప్పొద్దు. మీరు గత 50 ఏళ్ళ నుంచి సరఫరా చేసే కర్ణాటకకు సంబంధించిన నందినిని ఆపించేసి అతి తక్కువకి సరఫరా చేస్తున్నారని చెప్పేసి అని ఊరుకు పేరు లేని తమిళనాడుకి చెందిన ఒక కంపెనీకి ఎందుకు ఇచ్చారయ్యా? వీళ్ళు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. దానికి సమాధానం చెప్పలేక ఈ అడ్డగోలు వాదన, తలా తోక లేని వాదన బుకాయించేస్తున్నారంటే అడ్డంగా బుకాయించేస్తున్నారు. పైగా దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్పు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, బాప్తిజం తీసుకున్నారు. ఆయన హిందూ ప్రసాదాలు తినరు, హిందూ దేవుల ప్రసాదాలు ఏవి ముట్టుకోరు, హిందూ గుళ్ళకు కూడా వెళ్ళరు. అవునా? బాప్తిజం తీసుకున్న వాళ్ళు వెళ్ళరు కదా, హిందూ దేవాలయాలకు వెళ్ళరు, హిందూ ప్రసాదాలు ముట్టుకోరు. వాళ్ళకు అదొక నియమం. జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాలకు ఎందుకు వెళ్తున్నాడు? ఓట్ల కోసం, రాజకీయం కోసమే కదా, రాజకీయమే కదా అది. అవునా? ఇప్పుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు దంపతులు ఇద్దరు కథ ఇవ్వాల్సింది. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి గారి భార్య, ఒకవేళ ఏదైనా గుళ్ళో ఏ దేవుడికైనా పట్టు వస్త్రాలు సమర్పించాలంటే దంపతులు ఇద్దరు సమర్పిస్తారు, దంపతులు ఇద్దరు ఇస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏకాగ్గాలే ఒకడే ఎందుకు ఇచ్చేసాడండి? ఎందుకు ఇచ్చాడు? అక్కడ కూడా రాజకీయమే, దేవుడిని అడ్డం పెట్టుకునే కదా రాజకీయం. అవునా? ఇవ్వకపోతే వేరేలాగా వెళ్ళుద్ది, మనకు ఓట్లు రాలవు, హిందువులు ఎవరు మనకు ఓట్లు లేరు, కాబట్టి నేను ఒక్కనైనా వెళ్ళి ఇచ్చేస్తాను అనే ఉద్దేశంతోనే కదా ఒక్కడు వెళ్ళి ఇచ్చేసేవాడు ఏకాగ్రలేగా. అలా ఇవ్వకూడదు కదా, అపచారం కదా, అది రాష్ట్రానికి అరిష్టం కదా. అవునా? మరి ఇక్కడ దేవుని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసినట్టే కదా. మరి మీరు ఎవరికి పాఠాలు చెప్తున్నారు ఇక్కడ? దేవుణ్ణి అడ్డు పెట్టుకొని రాజకీయం చేసేదే వైసీపీ పార్టీ. వాస్తవంగా చెప్పాలంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేదే వీళ్ళు పైగా చంద్రబాబు నాయుడు గారిని ఉంటాడు. దరిద్రం అంతే.